హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో థర్డ్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు ఎవరైనా ఫస్ట్ టూ క్లాస్ మిస్ అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, ఫస్ట్ టూ క్లాస్ అయితే చూడండి, ఓకేనా? అండ్ అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ వీడియోలో మీకు ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఆల్రెడీ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఇది జస్ట్ రివైజ్ చేస్తాను మళ్ళీ, ఓకేనా? మన దగ్గర ఒక సమ్ము పి ఉందనుకోండి. ఇది ఇంట్రెస్ట్తో కలిపి ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుంది అమౌంట్, ఇంట్రెస్ట్తో కలిపి ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఎంత అవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అనుకోండి. ఏమవుతుంది? పి ఇంటూ 1 + r/100, ఓకేనా? సెకండ్ ఇయర్ ఎంత అవుతుంది అమౌంట్? సెకండ్ ఇయర్ అమౌంట్ ఎంత అవుతుందంటే పి ఇంటూ 1 + r/100 హోల్ స్క్వేర్, అవునా? అదే థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ అమౌంట్ ఎంత అవుతుంది? పి ఇంటూ 1 + r/100 హోల్ క్యూబ్, అవునా? ప్లస్ 1, ఓకేనా? మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్లో సమ్ ఇచ్చాడు, థర్డ్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు, అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకోండి. ఎలా చేస్తామంటే మనకి అమౌంట్ థర్డ్ ఇయర్ అమౌంట్, ఓకేనా, డివైడ్ బై సమ్ క్యూబ్ రూట్ అనమాట, ఓకేనా? థర్డ్ ఇయర్ అమౌంట్ క్యూబ్ కదా, క్యూబ్ రూట్, ఓకేనా? ఈ క్యూబ్ రూట్ ఈ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, పీపీ క్యాన్సిల్ అవుతుంది, మనకేముంటుంది? 1 + r/100. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? 100 + r డివైడ్ బై 100. సో మనకి ఏం కావాలి? ఆర్ అనేది కావాలి, రేట్ ఆఫ్, ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. మనకి పైన ఉన్నది అమౌంట్ కాబట్టి, ఓకేనా, మనకి కింద ఉన్న సమ్ నుంచి డివైడ్ చేద్దాం, ఓకేనా? కింద సమ్ నుంచి సపరేట్ చేద్దాం, ఓన్లీ ఇంట్రెస్ట్ రావాలి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? 100 + r - 100 డివైడ్ బై 100, ఓకేనా, ఇంటూ పర్సంటేజ్లు కాబట్టి ఇంటూ 100%. ఈ 100 క్యాన్సిల్, ఈ 100 క్యాన్సిల్, మనకేమవుతుంది? r%, ఓకేనా? కిందది మీరు సమ్ ఎలా అనుకుంటారంటే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే, మనకి డివిజన్లో 1 వచ్చింది కదా, పీ క్యాన్సిల్ అయితే. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 1 × 100 వచ్చింది కదా, ఓకేనా? సో ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో 1000 రూపీస్ ఇచ్చి 3 ఇయర్స్కి అమౌంట్ ఎంత ఉందంటే 1331 రూపీస్ అయింది అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లా చేస్తాం? క్యూబ్ రూట్ ఆఫ్ 1331 డివైడ్ బై 1000, ఓకేనా? సో క్యూబ్ రూట్ చేస్తే ఏమవుతుంది? 11/10. 11/10 అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత? 1/10 ఇంటూ 100. సో ఎంత? 10%. 10% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో అలా చేయొచ్చు అనమాట. మనకి ఇదే కాన్సెప్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే P1 + r/100, P1 + r/100 హోల్ స్క్వేర్, P1 + r/100 హోల్ క్యూబ్, ఓకేనా? సో మీకు ఫస్ట్ ఇది కాకుండా, సమ్ కాకుండా ఫస్ట్ ఇయర్ అమౌంట్, థర్డ్ ఇయర్ అమౌంట్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎలా చేస్తాం? P1 + r/100 హోల్ క్యూబ్ డివైడ్ బై P1 + r/100, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇయర్స్ ఉంది చూడండి. ఇక్కడ 1 ఇయర్ r%, ఇక్కడికి 1 ఇయర్, 2 ఇయర్స్ కాబట్టి ఏం చేస్తాం అంటే స్క్వేర్ రూట్ చేస్తాం, ఓకేనా? ఇందాక 3 ఇయర్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 1 2 3 ఇయర్స్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ చేసాం. ఇక్కడ 2 ఇయర్స్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ చేస్తాం. చూడండి, పీపీ క్యాన్సిల్, ఇది ఇక్కడ ఏమవుతుంది? ఒకటి పోతే 2 ఉంటుంది. ఈ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్, మనకేమొస్తుంది? 1 + r/100, ఓకేనా? సేమ్ ఇందాక వచ్చినట్టు వచ్చింది కదా. సో r = మనకి ఎంత వస్తుంది? దీన్ని సాల్వ్ చేస్తే 6% వచ్చింది, అవునా? ఓకేనా? అంటే మనకి సమ్ ఇచ్చి అమౌంట్ ఇచ్చినా చేయొచ్చు, మనకి మధ్యలో అమౌంట్ ఇచ్చి పర్టికులర్ ఇయర్ అమౌంట్ ఇచ్చినా చేయొచ్చు, అంటే వాడు ఎలా ఇచ్చినా మనం ప్రాబ్లం చేయొచ్చు, ఓకేనా? అండ్ అలాగే
ఇంకోటి ఏంటంటే మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ ఇక్కడ ఫార్ములా చెప్పట్లేదు, నార్మల్గా ఎగ్జాంపుల్లో చెప్తాను. మీకు సమ్ 1000 రూపీస్ అనుకోండి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 10% అనుకుంటే 100, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 110, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 121. ఓకేనా? సో ఇలా ఇచ్చాడు అనుకోండి, మీకు ఇప్పుడు ఏం చెప్తాడు, ఇదే ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఓకేనా, ఇక్కడ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి. ఓకేనా? ఈ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అయితే మిమ్మల్ని ఏం అడుగుతాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తారు, 121 డివైడ్ బై 100. ఇక్కడ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, ఇక్కడ 6%, ఇక్కడ 2 ఇయర్స్. సో ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది 11/10 అంటే 1/10. ఓకేనా? 1/10 ఇంటూ 100 అంటే 10%. మీకు ఇంట్రెస్ట్ ఇచ్చిన సేమ్ ఫార్మెట్, లేదా సమ్ ఇచ్చి అమౌంట్ ఇచ్చిన సేమ్ ఫార్మెట్. ఓకేనా? అక్కడ గ్యాప్ ఎన్ని ఇయర్స్ ఉందో చూసుకొని దాంతో మనం 2 ఇయర్స్ ఉంటే స్క్వేర్ రూట్, 3 ఇయర్స్ ఉంటే క్యూబ్ రూట్, లేదా 4 ఇయర్స్ ఉంటే ఫోర్త్ రూట్ వేసి మనం సాల్వ్ చేస్తాం అనమాట. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? ఈ కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం compounded annually will an amount of 8,000 yield a compound interest of 904.2 in 2 years. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, 8,000 సమ్ము కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి ఇచ్చాడు అనమాట. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, ఎంత వచ్చిందంటే 904 రూపీస్ 20 పైసా వచ్చిందనమాట. ఓకేనా? అయితే వాడు ఏమడిగాడు, మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అని అడిగాడు. చూడండి, మనకి ఏం కావాలి, సమ్ ఉంది. సమ్ ఉంటే ఏం కావాలి, మనకి అమౌంట్ కావాలి. సో అమౌంట్ ఏమవుతుంది, ఎలా అవుతుంది, మనకి ఈ ఇంట్రెస్ట్కి సమ్ యాడ్ చేస్తే వచ్చింది కదా. సో 8904.2 డివైడ్ బై 8,000, ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ రూట్. ఓకేనా? చూడండి, పాయింట్ తీసేసి ఇంకో 0 యాడ్ చేస్తాను. ఇక్కడ 2 zeros స్క్వేర్ రూట్ పోతే ఒక 2 zeros బయటికి తీస్తాం. తర్వాత 89042 డివైడ్ బై 8, ఇది 2తో క్యాన్సిల్ అయితే చూడండి, 2 4 జా 2 4 జా 2 4 జా 8 1, 2 5 జా 10, 2 2 జా 2 1 జా. మీకు లార్జ్ నెంబర్స్లో వచ్చినప్పుడు స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీనికి మనకి ఎలా ఏ స్క్వేర్ వస్తుందో చూడండి. 5 to 1 కదా, లాస్ట్లో 1 ఉందంటే 1 కానీ 9 కానీ రావాలి. ఈ ఫస్ట్ 3 ఏముంటుంది, దేనికి దగ్గరలో ఉంది చూడండి, 21 అంటే 441. సో నియరెస్ట్ 441 ఉంటుంది కాబట్టి ఇది 21 అవుతుంది అనమాట. సో పైన ఏమవుతుంది, ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ 444,521 అంటే ఏమవుతుంది 221. ఓకేనా? డివైడ్లో √4 అంటే 2 ఉంటుంది, 2 వస్తే ఇంటూ 100 అంటే 200. సో ఇప్పుడు మనకి, సారీ ఇది 221 కదా, 211. ఓకేనా? సారీ 211. సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 11/200 ఇంటూ 100. సో అంటే అంత 5.5% ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 2 1 జా 2, 5.5%. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే చూడండి, ఏ సమ్ ఆఫ్ 14,375 when invested at 6% interest per year compounded annually amounts to 16,767 after 2 years. What is the value of R? చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, 14,375 రూపాయలు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద ఇచ్చి 6% ఇంట్రెస్ట్కి ఇస్తే 2 ఇయర్స్కి ఎంత వచ్చిందంట, 16,767 ఆఫ్టర్ 2 ఇయర్స్. అయితే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, సాల్వ్ చేస్తే 16,767 డివైడ్ బై 14,375 స్క్వేర్ రూట్, 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ రూట్. చూడండి, ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది, పైన 6 12 14 9తో 3తో క్యాన్సిల్ అవుతుంది, కింద 9తో 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు.
సో 13 చూడండి ఇక్కడ దేంతో క్యాన్సిల్ అవుతుందో మనం వెంటనే ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం డిజిటల్ సమ్ మెథడ్ యూజ్ చేద్దాం. ఓకేనా, 14375 అండ్ త్రూ ఆప్షన్స్ డిజిటల్ సమ్ మెథడ్ త్రూ ఆప్షన్ ఫస్ట్ 109 తీసుకుంటే 9 అంటే 109 కదా, 109 ఈజ్ ఈక్వల్ టు 16767. సో ఇది ఏమవుతుంది, 14 20 26 27 అంటే 9తో మల్టిప్లై అవుతుంది. సో ఇది 1, ఇది 9th అవ్వదు. సో 109 కాదు, ఇంటూ 7 7 49 అంటే 4. ఇదేమవుతుంది 7 14 15 20 అంటే 2 4 అంటే ఎంత 8. ఇది కాదు. నెక్స్ట్ 108 తీసుకుంటే 108 అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 108 అంటే 9 మల్టిపుల్ కదా. సో కంపల్సరీ 9తో మల్టిప్లై అయింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే 7 తీసుకుంటే 8 ఇంటూ 8 64 1 ఉంటుంది, 2 వస్తుంది డిజిటల్ సమ్. సో 7 కూడా కాదు. ఓకేనా, సో మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు దేంతో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తే ఓకే, బట్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది దేంతో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయటం. సో దానికంటే ఈ మెథడ్ ఆప్షన్ ద్వారా డిజిటల్ సమ్ చేయటం ఈజీ అనిపించింది అనమాట. ఓకేనా, సో ఆప్షన్ ద్వారా డిజిటల్ సమ్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీకు ఆప్షన్ దగ్గర లేదనుకోండి, మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా 14,000 అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇందులో మీకు ఆప్షన్లో 19 26 8 27 ఇలా ఉందనుకోండి, ఇది 16,000 అవ్వాలనుకోండి. నియర్లీ 8% తీసుకుంటే ఇక్కడ సమ్ 900 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 1100. సో ఆల్మోస్ట్ 2000 కాబట్టి ఇలా 8% దగ్గరగా ఉన్నప్పుడు చెప్పేయచ్చు. ఓకే సారీ, ఇక్కడ ఆప్షన్ దూరంగా ఉన్నప్పుడు చెప్పేయచ్చు. బట్ ఆప్షన్ మరీ నియరెస్ట్గా ఉన్నాయి కాబట్టి అది కూడా పాసిబుల్ అవ్వలేదు. సో డిజిటల్ సమ్ మెథడ్లో ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో డివైడ్ అయ్యేటట్లే ఇస్తాడు. ఒకవేళ డివైడ్ అవ్వకపోతే ఈ మెథడ్ చేస్తే బెస్ట్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. At what rate of interest per annum compound annually will an amount 6,400 yield a compound interest of 1,344 in 2 years? సో దీన్ని సాల్వ్ చేస్తే 7744 డివైడ్ బై 6400. ఓకేనా, ఈ 2 zeros అంటే బయటకి 1 0 వస్తుంది. రూట్ ఆఫ్ దీంతో పైన 2తో చేస్తే 2 3 6 2 8 16 2 7 2 2 మళ్ళీ 2తో చేస్తే 2 19 2 3 2 6 అంటే 4తో చేసినట్టు ఇక్కడ 4 16 మళ్ళీ 4తో చేయండి 4 4 4 6 సారీ 4 4 16 3 ఉంటుంది 3 ఉంటుంది 4 8 32 1 ఉంటుంది 6 ఉంటుంది 4 4 ఇక్కడ 4. ఓకేనా, సో డినామినేటర్ ఏమవుతుంది 20 అవుతుంది. పైన 484 రూట్ 484 అంటే 22. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 2/20 అంటే ఎంత 10%. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీకు ఇంకో లాజిక్ ఏంటంటే కింద ఎప్పుడైనా మీకు నియరెస్ట్ స్క్వేర్ రూట్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 64 8 అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే డైరెక్ట్గా ఏం రావాలి 32 రాదు 16 రావాలి, లేకపోతే మళ్ళీ 4 రావాలి. అట్లా అనమాట. మీకు అంటే నియరెస్ట్గా ఏ స్క్వేర్తో డివైడ్ అవుతుందో దాంతో మీరు డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఏ సమ్ అమౌంట్స్ టు 6,580 in 2 years and amounts to 7,896 in 3 years on compound interest compounding annually at the same rate of interest. What is the annual rate of interest? సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక సమ్ ఉంది, అది 2 yearsకి అయితే 6,580 అవుతుంది, థర్డ్ ఇయర్కి అయితే 7,896 అవుతుంది. చూడండి ఇక్కడ మధ్యలో 1 year ఉందనుకోండి, మీకు ఎప్పుడైనా అమౌంట్ ఎలా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ అమౌంట్ రావాలంటే ఏంది ఈ ఎక్స్ ప్లస్ ఈ ఎక్స్ మీద వచ్చి 6% ఇంట్రెస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఈ అమౌంట్ రావాలంటే ఏంది ఈ ఎక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ దీని మీద వచ్చే ఇంట్రెస్ట్. ఓకేనా, దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ 6% అనుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ రావాలంటే ఏంది నెక్స్ట్ ఇయరే కాబట్టి ఈ సమ్
ప్లస్ దీని మీద వచ్చే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎంత 6%. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ ఇయర్ 1 ఇయరే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ అమౌంట్ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా, 7896 దాంట్లోంచి 6580 పోతే ఎంత అవుతుంది, 1316. ఇదే కదా ఇంట్రెస్ట్ అమౌంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, 1316. ఓకేనా, ఇంట్రెస్ట్ 1316. ఇక్కడ సమ్ ఎంత, 6580. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంటూ 100. 0 క్యాన్సిల్, 658 ఇంటూ 2. ఓకేనా, 2 ఇంటూ 10 అంటే ఎంత, 20%. అర్థమైంది కదా. మనకి ప్రీవియస్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ అమౌంట్ రావాలంటే ఆ ప్రీవియస్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా. ఆ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఈ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, దీని మీద 6% కదా. ఓకేనా. సో దీని మీద కాబట్టి ఇది ఎంత, ఈ ఇంట్రెస్ట్ ఇది చేస్తే మనకు వచ్చేదే ఆ 6%. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. An amount of 2000 amounts to 2880 in 2 years. What will be the rate of interest? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చూడండి. దీన్ని స్క్వేర్ రూట్ చేద్దాం. 0 ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం డైరెక్ట్గా. స్క్వేర్ రూట్ చేస్తే 144, సారీ 2తో క్యాన్సిల్ చేస్తే 144, ఇది 100. ఓకేనా. దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే 12, 10. సో 2/10 ఇంటూ 100 అంటే ఎంత, 20%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 6400 in 3 years, 8900 in 5 years on compound interest compounded annually. Find the rate of interest per annum. చూడండి, ఇక్కడ 3 years, ఇక్కడ 5 years, అంటే గ్యాప్ ఎంత, 2 years. సో 8164 స్క్వేర్ రూట్ అంటే ఎంత, 98. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది, 1/8 ఇంటూ 100. సో అంటే ఎంత, 1/8 ఇంటూ 100 అంటే సాల్వ్ చేస్తే 12 4/8%. 96 ప్లస్ 100, 12 4/8%. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. On a certain sum, the compound interest compounding annually for 4th year is 15,000 and compound interest compounding annually for the 6th year is 25,350. What is the rate of interest? ఇక్కడ చూడండి, 4th ఇయర్ 6th ఇయర్ అంటే 2 years అనమాట. అంటే ఏమవుతుంది, 2535 డివైడ్ బై 1500 రూట్. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే బయట 10 తీసుకుందాం. చూడండి, 15 అంటే 5, 15 1 జా 5, ఒక 5 3 జా 5 5 జా 5 0 జా 5 7 జా. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3, 2 0 ఉంటుంది, 3 6 జా 18, 2 7 ఉంటుంది, 3 9 జా ఎంత అవుతుంది, 169 డివైడ్ బై 1 అంటే ఎంత, 13/10. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 3/10 ఇంటూ 100, 30%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. చాలా స్పీడ్గా చేయొచ్చాలండి ప్రాబ్లమ్స్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కృష్ణ ఇన్వెస్టెడ్ 1728 at the rate of compound interest for 3 years. She got 4096 after the specified period. Find the rate of interest. చూడండి, కృష్ణ అనే వ్యక్తి 1728 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అనమాట. కాంపౌండ్ యాన్యువల్లీ 3 సంవత్సరాలకి ఇచ్చాడు. అయితే ఆ 3 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత అతనికి ఎంత వచ్చింది అమౌంట్, 4096. అయితే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. చూడండి, 4096 డివైడ్ బై 1728 హోల్ ఏమవుతుంది, క్యూబ్ రూట్ అనమాట, ఎందుకంటే 3 years కాబట్టి. ఓకేనా. సో ఏమవుతుంది, 4096 అంటే ఎంత అవుతుంది, 16 క్యూబే కదా, కింద 12 క్యూబ్. ఓకేనా. దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 4 జా 4 3 జా. ఓకేనా. సో 4/3 అంటే ఎంత పర్సంటేజ్, 1/3 ఇంటూ 100. సో అంటే ఎంత, 33, 1/3%. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If 10% per annum rate of interest compound
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇయర్లీ ఈజ్ ఈక్వల్ టు ది X percentage compound interest compounded after life. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇదేమి ఇచ్చాడంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది, ఓకేనా. ఇయర్లీ 10% అయితే మనం హాఫ్ ఇయర్లీ ఎంత తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద ఈ 10%కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. మనకి నార్మల్గా ఇప్పుడు ఆఫర్లీ తీసుకుంటే ఎట్లా వస్తుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 10కి ఈక్వల్ అవ్వాలి. సో ఆప్షన్ ద్వారా 6 కాదు 5 కాదు, ఓకేనా. 4.88 కానీ 4.55 కానీ. మనం ఇది 4.9 తీసుకుందాం, ఓకేనా. 4.9 తీసుకొని చెక్ చేద్దాం. ఇదేమవుతుంది 9.8 ప్లస్ 49 ఇంటూ 49 డివైడ్ బై 100. సో 49 అంటే ఎంత? 1 8 ఉంటుంది, 36 44 6 3 ఉంటుంది, 6 19. సో 1 0 14 2. సో ఆల్మోస్ట్ 0.24, ఓకేనా. సో ఏది మనం 4.9 తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 10, ఆల్మోస్ట్ 10 అవుతుంది. అదే 4.5 తీసుకోండి, 9 ప్లస్ 45 ఇంటూ 45. సో ఇదేమవుతుంది 45 ఇంటూ 45 25 22 తర్వాత 160 180. సో ఇదేమవుతుంది 5210. ఇది 2, ఇదేమవుతుంది 0.2025. ఏది మనం 45 తీసుకుంటే, ఓకేనా. ఇక్కడ 9 ప్లస్ 2 అంటే 9.2, అంటే ఆల్మోస్ట్ 10కి చాలా దగ్గరలో లేదు. 10కి దగ్గరలో ఏదో ఉంది 4.9, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. 10కి ఏది దగ్గరలో ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అవుద్ది, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇచ్చాడు. If the amount is 3/8 times the sum after 3 years at compound interest compound annually, then the rate of interest per annum. చూడండి 3 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3/8ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుంటాను. 24 27/8, ఓకేనా. ఇది 8 అయితే 3 years తర్వాత 27 అవుతుంది అనమాట, ఓకేనా. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 3 years అయితే ఏమవుతుంది? 27/8 క్యూబ్ రూట్ అంటే 3/2. 3/2 అంటే ఎంత? 1/2 ఇంటూ 100. సో ఎంత? 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అర్థమైంది కదా ఇక్కడ. ఇఫ్ ద అమౌంట్ ఈస్ 3/8 టైమ్స్ ద సమ్ ఆఫ్టర్ 3 years, అంటే ఇప్పుడు సమ్ 8 అనుకుంది అనుకోండి, 3 years తర్వాత ఏమైంది? ఇది 27/8. సో 8 క్యాన్సిల్ అయితే 27 కదా. సో అలా అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. సో అది ఈ క్లాస్. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ చేయండి. మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే కన్ఫామ్గా ట్రై చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ చాలామంది యాక్టివ్గా ఉంటారు. మీకు ఏదైనా తెలియకపోయినా ఇచ్చిన మన గ్రూప్ మెంబర్స్ అయితే మీకు రిప్లై అయితే ఇస్తారు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్. బాయ్.